రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బి గీతే వివిధ పథకాల లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేశారు. జిల్లాలోని 110 స్వశక్తి సంఘాలకు 102.45 కోట్ల బ్యాంక్ లీకేజీ రుణాలు, రైతన్నకు నేస్తం ద్వారా నాణ్యమైన విత్తనాల పంపిణీ, టీ ఫ్రెడ్ కింద 42 మంది ఎస్సీ, ఎస్టీలకు 1.85 కోట్ల సబ్సిడీ పత్రాలను అందజేశారు. కుట్టు శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, రవాణా శాఖ, ఆర్టీసీ శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానించారు. జిల్లా కోర్టులో అదనపు ప్రిన్సిపల్ జడ్జి జి. పుష్పలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారిగా కామారెడ్డి డీఈఓకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఇన్ఛార్జి విద్యాధికారిగా కొనసాగుతున్న కరీంనగర్ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావును ప్రభుత్వానికి కరీంనగర్ కలెక్టర్ సరెండర్ చేయడంతో కామారెడ్డి డీఈఓ ఎస్. రాజుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ సందీప్ కుమార్ జా పేర్కొన్నారు. జిల్లాలో యాసంగి సీజన్లో ధాన్యం సేకరణ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 242 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. వీటిలో 133 కేంద్రాలను కొనుగోలు తుది దశకు చేరుకోవడంతో మూసివేశామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు ప్రతాపరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పీసీబీఎన్డీటీ జిల్లా సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడుతూ పీసీపీఎన్డీటీ చట్టం నిబంధనల ప్రకారం స్కానింగ్ సెంటర్లను నిర్వహించాలని అన్నారు. లేని పక్షంలో సెంటర్లను సీజ్ చేయడంతో పాటు 50,000 రూపాయల జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. బతుకమ్మ చీరల యారిన్ సబ్సిడీని అందరికీ అందించాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముషం రమేష్ కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 2023లో నేసిన బతుకమ్మ చీరలకు సంబంధించిన యారిన్ సబ్సిడీ డబ్బులు 3,000 మందికి అందాయని, మిగతా 2,200 మందికి వెంటనే అందించాలని కోరారు. 7 నెలలుగా పెండింగ్లో ఉంచిన తమ జీతాలు వెంటనే అందించాలని జిల్లా ప్రభుత్వ పాఠశాలల స్వీపర్స్, స్కావెంజర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఏఐటియుసి ఆధ్వర్యంలో తమ సమస్యల సాధనకు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్వీపర్స్, స్కావెంజర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ మాట్లాడారు. విద్యుత్ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని కన్స్యూమర్ గ్రీవియన్స్ రిడ్రెసల్ ఫోరం సిజిఆర్ఎఫ్ చైర్పర్సన్ నారాయణ్ తెలిపారు. జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వేములవాడ నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గంలోని సమస్యలపై 41 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ కోసం దుకాణాలు, ఇల్లు ఖాళీ చేయాలంటూ వచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని జనశక్తి నాయకుడు కూరా దేవేందర్ డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలో నిర్వహించిన ప్రధాన రహదారి నిర్వాసితుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన రహదారి విస్తరణలో 243 దుకాణాలు, ఇల్లు తొలగించాల్సి వస్తుందని, దాదాపు 2,000 మంది ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను విస్తరించాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం సూచించారు. సిరిసిల్ల సెక్టర్లో జరిగిన అంగన్వాడీ టీచర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా క్రీడా సామాగ్రి, స్మార్ట్ టీవీలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నాయని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం, ఆంగ్ల మాధ్యమంలో విద్య లభిస్తుందని ప్రజలకు వివరించాలని సూచించారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో చిరుత సంచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల దమ్మన్నపేట సమీప ప్రాంతంలో చిరుత దూడపై దాడి చేసి చంపిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీహరి ప్రసాద్, డిప్యూటీ రేంజ్ అధికారి పలు సూచనలు చేశారు. గేదెలను, దూడలను, మేకలను ఇంటి వద్దే కట్టేసుకోవాలని, గుట్ట సమీపంలో ఉన్న పొలాలు వద్దకు వెళ్లొద్దని సూచించారు.